హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుర మిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు వీడియో ఏంటి అన్నది మీ అందరికీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి. ఆల్రెడీ టైటిల్లో చూసుంటారు. హోమ్ మేడ్ రోజ్ వాటర్ అండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మనం న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనం చక్కగా మన ఫేస్కి యూజ్ చేయొచ్చు. ఇంకా అలాగే స్నానం చేసుకునేటప్పుడు కూడా ఈ రోజ్ వాటర్ అన్నది యూజ్ చేయొచ్చండి. ఇది ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఎలా చేసుకోవాలి అన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీలో చాలా మెంబర్స్కి తెలిసే ఉంటుందండి. నాటు గులాబీలతోటి రోజ్ వాటర్ చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అన్నది మనం చూడొచ్చు. మనకి షాప్స్లో దొరికే రోజ్ వాటర్స్లో ఎసెన్స్ కలుపుతూ ఉంటారు, ఇంకా చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతూ ఉంటారు. అవి కొన్ని రోజులు మనకి స్టోర్ ఉండడానికి. మనము న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మనం చేసుకునే రోజ్ వాటర్లో ఉండవండి. నాకు నాటు గులాబీలు దొరకలేదు కాబట్టి నేను ఈ రోజెస్ తోటి మీకు ఈ రోజు ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూపిస్తానండి. ఫస్ట్ వీటిని బాగా క్లీన్ చేసేసుకొని మనము వాటర్ అన్నది తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ఆ బాయిల్ అయిన వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు పెట్టేసి ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ రోజ్ పెటల్స్ అన్నది మనం వేసేయాలండి. మనం చూస్తూ ఉండగానే వెంటనే రిజల్ట్ అన్నది కనిపిస్తుందండి. ఈ రోజ్ పెటల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్లోకి చక్కగా దిగుతూ ఉంటుంది. ఇంకా ఈ కలర్ చూస్తున్నారు కదా, ఈ రోజ్ పెటల్స్ది. ఇంకా ఒక 5-10 మినిట్స్కి ఈ రోజ్ పెటల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా అలాగే పెటల్స్ కూడా లైట్ పింక్ కలర్లోకి అయిపోతాయండి. చూశారు కదండి, ఒక 10 నిమిషాలకి ఈ రోజ్ పెటల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా చక్కగా ఈ వాటర్లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ వాటర్ నుంచి కూడా మంచి మనకి రోజ్ వాటర్ స్మెల్ అన్నది చాలా బాగా వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు అలాగే ఉంచేస్తానండి. ఇంకా ఈ రోజ్ పెటల్స్ ఇంకొద్దిగా పింకిష్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫేడ్ అయిపోయే వరకు ఇలాగే ఉంచేస్తాను. సో దట్ ఇంకా ఏమన్నా ఈ రోజ్ పెటల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేట్టుగా. చూస్తున్నారు కదండి పెటల్స్ అంతా ఎలా షేడ్ అయిపోయినాయో. సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ఏమన్నా కంటైనర్స్లోకి మనం వడకట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక వారం రోజుల నుండి 10 రోజుల వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. మనం న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇది ఫ్రిడ్జ్లో ఒక 10 రోజుల వరకు అయితే మనము నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంత సింపుల్గా మీరు కూడా హోమ్ మేడ్ రోజ్ వాటర్ని తయారు చేసుకొని మీరు యూజ్ చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. మనం బయట నుండి రోజ్ వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం, అందులో కలర్స్ కలుపుతారు, ఇంకా అలాగే నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్ కలుపుతూ ఉంటారు. కాబట్టి ఏమన్నా స్కిన్ ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది హోమ్ మేడ్ మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హోమ్ మేడ్ రోజ్ వాటర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఆల్టర్నేట్ డేస్ ఈ రోజ్ వాటర్ తో ఫేస్ని మనం కానీ కొద్దిగా మసాజ్ లాగా చేస్తే స్కిన్ అన్నది చాలా స్మూత్గా తయారవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకొక చిన్న టిప్ అండి, ఇలాగ తయారు చేసుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లు ఒక రోజుని పెటల్స్ తీసేసి స్నానం చేసుకునే ఒక 10 నిమిషాల ముందు హాట్ వాటర్ బకెట్లో ఆ రోజ్ పెటల్స్ వేసేసుకున్న తర్వాత ఆ 10 నిమిషాల్లో చక్కగా ఆ వాటర్లో ఆ రోజ్ ఫ్లేవర్ అంతా కూడా దిగి స్నానం చేసుకున్నప్పుడు ఆ రోజంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటామండి. ఇంకా అలాగే మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. సో చూశారు కదండి ఎంత ఈజీగా రోజ్ వాటర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏదన్నా చిన్న స్ప్రేయర్ బాటిల్లో ఇలాగ రోజ్ వాటర్ని ఫిల్ చేసుకొని మనము బయట నుండి వచ్చిన తర్వాత ఇది ఒకసారి ముఖంకి స్ప్రే చేసుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా అయితే మనం ఫీల్ అవుతామండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదండి ఎంత ఈజీగా మనం ఇంట్లో రోజ్ వాటర్ చాలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ మీరు కూడా చూడొచ్చు.